శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే మొదటి ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల ఒక ఉపాధ్యాయుడు కీచకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఏదైతే ఒంటరిగా ఆ విద్యార్థిని క్లాస్ రూమ్లో ఉండగా ఓ ప్రొఫెసర్ వెళ్ళి లైంగికంగా ఆ అమ్మాయిని ఇబ్బందికరంగా పెట్టినట్టుగా సమాచారం. అయితే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కూడా వెంటనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గడిచిన ఒక 1 అవర్లోనే దాని మీద ఎస్పీ గారు కూడా స్పందించి మేము ఇప్పటికీ మా దృష్టికి వచ్చింది, మేము కేసుగా నమోదు చేసి అరెస్ట్ చేసామనేసి కూడా ఎస్పీ గారు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మహిళల పట్ల విద్యార్థుల పట్ల విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అన్నది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఇది సరైనటువంటి చర్యలు కాదు. అమ్మాయి విద్యార్థిని పట్ల ఒక ప్రొఫెసర్గా ఉండి ఇలాంటి వ్యవహరించడం అని పలువురు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అతను ఖచ్చితంగా శిక్షించే విధంగా పోలీసు వారితో చర్యలు చేపట్టాలనేసి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, యూనివర్సిటీ తోటి విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క చర్యను ఉపేక్షించేది లేదు. ఒక ప్రొఫెసర్గా ఉండి ఒక విద్యార్థిని పట్ల వ్యవహరించిన తీరు మాత్రం ఇది చాలా కలచి వేస్తుంది. విద్యార్థులకు రక్షణ విశ్వవిద్యాలయంలోనే ఇటువంటి చర్యలకు పాల్పడితే ఇది విద్యార్థులకి ఏ రకంగా రక్షణ ఉంటుందనేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థుల పట్ల ఇలా చేయడం పట్ల మాత్రం విద్యార్థి సంఘాలు సైతం తీవ్రస్థాయిలో నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే దీని మీద స్పందించినట్టు ఎస్పీ గారు కూడా తక్షణమే కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్టుగా కూడా ఎస్పీ గారు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే మహిళలకు తరచూ ఇలాంటి సంఘటనల పట్ల మాత్రం సభ్య సమాజంలో మరింత ఉలిక్కిపడేటువంటి చర్యలుగానే భావించాల్సి ఉంటుంది. ఏదైతే చదువుకునేటువంటి విద్యార్థుల పట్ల కూడా చదువుకున్నటువంటి ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఇలా వ్యవహరించడం అన్నది ఇది నిజంగానే చాలా మనసు కలచివేసేటువంటి విషయం. ఇది చాలా అమానుషమైనటువంటి సంఘటన. ఏదైతే ఆ విద్యార్థిని కూడా ధైర్యంగా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని వచ్చి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఇది పలువురు చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు, మానసికంగా కుంగిపోయేలాగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి కీచకుల పట్ల మాత్రం పోలీసు వారు ఖచ్చితమైనటువంటి శిక్షలు విధించే విధంగా, కఠిన శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విద్యార్థిని ధైర్యంగా ఏదైతే తన జరిగినటువంటి విషయాన్ని ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ చెప్పడంతో కూడా పలువురు అభినందించినటువంటి పరిస్థితి. ఎవరే కానీ ఇటువంటి సంఘటనల పట్ల భయపడి విద్యార్థినులు కావచ్చు, అమ్మాయిలు భయపడి వెనకుండదండి. ఇలాంటి కీచకుల పట్ల, ఇలాంటి చర్యల పట్ల మీరు ధైర్యంగా వచ్చి ఏదైనా అటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ, అసాంఘిక చర్యలు కానీ ఎవరైనా చేస్తే ధైర్యంగా పోలీసు వారికి తెలియజేయాలి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు తీసుకెళ్లి ధైర్యంగా చెప్తే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా తోటి విద్యార్థులు ఇంకెవరికి కూడా ఎటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది అనేసి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఫోటో స్టూడియో. సెకండ్ ఇయర్ బిఎస్సి అగ్రికల్చర్ చదువుతున్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అలెగ్జ్డ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అమ్మాయి ఇచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వచ్చి దానిపై పూర్తి విచారణ తర్వాత ఇన్వెస్టిగేషన్లో చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.